ఏదైతే కళ్యాణ లక్ష్మి అనే పథకం భారతదేశంలో ఎక్కడ లేనిది తీసుకోవడానికి వచ్చిన మా ఆడబిడ్డలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్న తల్లిదండ్రులకు, కుటుంబ సభ్యులందరికీ. ఈనాటికి కూడా భారతదేశంలో ఎక్కడ కూడా ఏ ఆడబిడ్డ పెళ్లి చేసినా గానీ ఎన్నడూ కూడా పేదింట్లో పెళ్లి అయితే 10 రూపాయలు ఇచ్చిన వాళ్ళు లేరు. కానీ కేసీఆర్ గారు ఆనాడు దళితులకు, మైనార్టీలకు, అదేవిధంగా గిరిజనులకు మొట్టమొదట ప్రారంభం చేసి ఆ తర్వాత అన్ని వర్గాల పేద ప్రజలకు, పేద ప్రజలు అనేవారు ఏ కులంలో ఏ మతంలో అంటే వాళ్ళు రెడ్డిలు కావచ్చు, వైశ్యులు కావచ్చు, ముస్లింలు కావచ్చు, ఎవరు ఉంటే వాళ్ళకి వెలమలు కావచ్చు, బ్రాహ్మణులు కావచ్చు, సర్పంచ్ పెట్టు అందరికి కూడా ఈ పథకాన్ని వర్తింపజేసాం. చాలా సంతోషం. అయితే ఇది మేము ఇంతకుముందు మా జడ్పీ చైర్మన్ గారు, ఎంపీపీ గారు చెప్పినట్టు జగిత్యాల ఎక్కడిచ్చినా గానీ ఇచ్చిన కాడ బాగా భారీది. కానీ నేను ఎమ్మెల్యే గెలిచినప్పటికల్లో చీర ఇంత కవర్లో పెట్టి ఇస్తుంటే సర్కార్ మారింది. మారంగానే కళ్యాణ లక్ష్మి పథకం పేరు కళ్యాణ మస్తు అని పేరు పెట్టారు. కళ్యాణ మస్తు. మరిగా ఆ కళ్యాణ మస్తులో భాగంగా ₹1,00,000 చెక్ తోటి 10 గ్రాముల బంగారం ఇస్తామని చెప్పి వాళ్ళు పెట్టిన అభయహస్తం మేనిఫెస్టో పేజ్ నంబర్ 29లో రాసి పెట్టారు. ఇది ఎప్పుడు చాలు చేస్తారో చూడాలి. మరి ఈ ఓట్లయినాక సర్కార్ వచ్చింది, గెలిచినాక చాలు చేస్తారు కావచ్చు. కొన్ని వాళ్ళకన్నా డిసెంబర్ 9 నుంచి పెళ్లైన వాళ్ళందరికన్నా ఈ పేరు మార్చడే కాదు, ఆ మస్తుని పెట్టిన కళ్యాణ మస్తు బంగారం 10 గ్రాముల బంగారం కూడా ఇస్తే సంతోషం. ఎందుకంటే ప్రజల సొమ్ము ప్రజలకు ఇచ్చే ఇళ్లకి ఇయ్యం. నా ఇంట్లోకి వెళ్ళి చీరే వేస్తామంటే అధికారులు ఫోన్లు చేసి సార్ చీరే కవర్ మీద కేసీఆర్ బొమ్మ ఉన్నదట, ఇంకేమున్నదట అర్థం చెప్పారు. పర్వాలేదు, ఈడ కాకపోతే మా సర్పంచ్ సాబ్కి ఇచ్చో ఎవరికి ఇచ్చో మీకు ఇంటికాడ తెచ్చిస్తాం. లేకపోతే ఏం చేస్తాం, ఆ చీర కాకపోతే మీకు ఆగుతుందా? ఎందుకంటే ప్రజల సొమ్ము ప్రజలకు ఇచ్చే ఇళ్లకి ఇయ్యం. నా ఇంట్లోకి వెళ్ళి చీరే వేస్తామంటే అధికారులు ఫోన్లు చేసి సార్ చీరే కవర్ మీద కేసీఆర్ బొమ్మ ఉన్నదట, ఇంకేమున్నదట అర్థం చెప్పారు. పర్వాలేదు, ఈడ కాకపోతే మా సర్పంచ్ సాబ్కి ఇచ్చో ఎవరికి ఇచ్చో మీకు ఇంటికాడ తెచ్చిస్తాం. లేకపోతే ఏం చేస్తాం, ఆ చీర కాకపోతే మీకు ఆగుతుందా? కానీ కేసీఆర్ గారు మాత్రం ఒక గొప్ప పథకాన్ని ప్రవేశపెట్టారు. కేసీఆర్ రాకముందు, తెలంగాణ రాకముందు మీ పెళ్లిళ్ళైనాయి, మీ చెల్లెల పెళ్లిళ్ళైనాయి, మీ కుటుంబ సభ్యుల పెళ్లిళ్ళైనాయి. ఎన్నడన్నా పేదింట్లో పెళ్లి అయితే రూపాయి ఇచ్చిన దినం ఉన్నదా? ఆ పెళ్లినాక గర్భవతి అయితే అంగన్వాడికి పోతే 2 కోడిగుడ్ల కంటే 2 నెక్కిచ్చిన వారంకు ఇలా ప్రతిరోజు ఇస్తున్నారు. సర్కార్ దవాఖాన బ్రహ్మాండం కట్టాం. అక్కడ శుభాకాంక్షలు. ఉండరు కూర్చోండి.